ఆంధ్రప్రదేశ్లో స్వయంగా వెలిసినటువంటి వినాయకుడి యొక్క దేవాలయాల్లో రెండో దేవాలయం ఇది. మీకు అందరికీ తెలిసింది కాణిపాకం. కాబట్టి ఈ రెండో దేవాలయం ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క తొండం ఏదైతే ఉంటుందో ఇది భూమి లోపలికి ఉంటుంది. కానీ ఎంతవరకు ఉంటుంది అనేది పరిశోధన చేసిన వారు కూడా అందించినటువంటి విచిత్రం. కాబట్టి ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చోడవరంలో ఈ యొక్క కార్యసిద్ధి వినాయకుడు నాకు ఇది చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇప్పటివరకు మేము 13 దేశాలు తిరిగాను, మన యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తిరిగాను. కానీ ఇక్కడ ఈ రోడ్డు కూడా వెళ్తూ ఉంటుంది, కానీ ఇది ఎంత విశిష్టందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం దూరంగా వెళ్ళి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగినవి మిందని మన యొక్క పూర్వీకులు ఒక సామెత చెప్పారు. ఆ సామెత నాకు బాగా గుర్తొచ్చింది. నిజమే, మన పక్కన ఉన్నటువంటి పవిత్రమైన వాటిని మనం గుర్తించలేక ఎక్కడో ఉన్నటువంటి వాటిని మనం తోకలాడుతూ ఉంటున్నాం. కాబట్టి హిందువులందరూ కూడా గమనించండి, మన పక్కన ఉన్నటువంటి వాటి యొక్క పరమాత్మని, వాటి యొక్క ప్రతిష్టని, వాటి యొక్క పరిపూర్ణతని తెలుసుకోండి. అక్కడ ఎంతో దూరం పరిగెట్టవసరం లేదు. కాబట్టి చూడవల్లో మీ వినాయకుడు చూడాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎంతో ఏ పని చేస్తున్నా మీరు ఇక్కడ చెప్పుకోవాలని, ఇక్కడ పెట్టుకోవాలని, ఆ పని ఖచ్చితంగా విజయం అవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడు ఎప్పుడు నీటిలోనే ఉంటాడు. మీరు కావాలంటే గమనించండి, ఇప్పటికే నీళ్ళు తోడుతున్నారుగా. కాబట్టి ఈ నీటిలో ఉన్నటువంటి వినాయకుడు నిరంతరం కూడా నీటిలోనే ఆ తొండం ఉంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా వచ్చి దీన్ని పరిశోధన చేయొచ్చు, పరిశీలించవచ్చు. జై గణేశ, జై జై గణేశ.